రాధమ్మా, ఓ రాధమ్మా, ఇగో దుకాణంలోకి పోయి 1 కిలో ఆలుగడ్డలు ఇస్తారా బిడ్డపో. దుకాణానికి కాదు జీప్ ఉండే కదా, జీప్ మీద పో మరి. ఇగో కిట్టికాడు ఉండగా నువ్వు కూర్చో, వెనక నుండి దబ్బమని చెప్పు. కొంచెం టైం పాస్ ముచ్చట పెట్టుకుంటే పోయి రాపోరి మరి. ఆ వర్రే పండుకునే లెవెల్ ఇంకా ఆడతాడా? నా పానం ఇసుకిస్తాడు. అయితే నేను పిలుతాగు మరి. ఓరి కిట్టిగా, ఓరి కిట్టిగా ట్రాక్ సారీ. ఏమైందమ్మా, పిలిచినావా? ఇగో నాన్న పాంచన్, ఇగో అక్క జీప్ మీద కూర్చుంటదంట. టైం పాస్ ఆట ఆడుకుంటే 1 కిలో ఆలుగడ్డలు తీసుకురాపు పాంచన్కి. నేను దొబ్బన్నా, నేను జీప్ లో కూర్చుంటా, రాకని దొబ్బవాను. అమ్మాయి జీపు పాత పడ్డ, కొత్త జీప్ కొని వచ్చి కానీ మాకు. ఇగో సరే సరే, డాడీ వచ్చినాక నేను డాడీతో చెప్పి కొత్త జీపు కొంటా గానీ ఇప్పుడైతే ఎవరో ఒకరు పోయి రాపోరు పాంచన్ పోరు. అరే దారా కిట్టిగా, నువ్వు కొంచెం కూర్చో, నేను కొంచెం కూర్చుంటా, ముచ్చట్లు పెట్టుకొని పోదాం. రాధమ్మ ఏంది జీప్ దొబ్బుకుంటూ వస్తుంది. ఇప్పటికైనా జీప్ ఇస్తుందో ఇయ్యదో. జీప్ ఖరాబ్ అయింది, కిట్టిగాడు దొబ్బుకుంటూ వస్తుండు. జీప్ ఇస్తుందో ఇయ్యదో అడిగితే చూద్దాం. ఇస్తుందో ఇయ్యదో అడిగితే చూద్దాం. అన్న ఏందన్నా, నీకేం పని పట్లేదు, ఊక బండికి అడ్డ నిల్చుంటావు. రాధా పోయినసారి అంటే ఇయ్యలే, ఇప్పుడన్నా ఇయ్యవా? డ్రర్ అని పోతుందని. డుర్రు అని పోతా అనుకుంటే ఇది అసలుకే మూవ్ కాదు, ఇన్నే ఉంటది ఇది. అట్లయినా పర్లేదురా, నేను అలా కూర్చుంటాను. డ్రర్ అని తోయి. మా మమ్మీ ఆలుగడ్డలు ఏమన్నా తొందరగా. అబ్బా రాధా, నన్నే నువ్వుకెత్తావా? నీ సంగతి చెప్తావు, నీ సంగతి చెప్తావు. ఏం చేసుకుంటావు వేసుకో, అందరు మా జీప్ మీద పడ్డారు పారా. అబ్బా రాధమ్మ మంచిగా జీప్లో కూర్చొని దుకాణం పోతున్నట్టు నేను కూడా పోతాను జీప్లో కూర్చొని మంచిగా. రాధా మీరు మంచిగా దుకాణం పోతున్నట్టు నేను కూడా తమ్మి జీప్లో కూర్చొని మంచిగా. ఏందన్నా అందరు మా జీప్ మీద పడ్డారు, ఇప్పుడే ఖరాబ్ అయిందంటే మా జీపు, నేను బాధపడుతుంటే. అయ్యో అవునా రాధమ్మ, నేను కూడా వెనక నుంచి తోయన్నా మరి. అరే అరే ఏమద్దు అంతే తోసుడు, మీరు అందరు ఏందిరా మా జీప్ మీద పడతారు. అరే మీకంగా ఉన్నారా జీపు? మా డాడీ చెప్తే పెద్ద జీపు కొంటాడు, మీకంగా ఉంది తొక్కల జీపు. ఏంద్ర వయసున ఈ పొలానికి బాగా ఎత్తుంది, మన జీపు దాన్ని పోతుండు. మళ్ళీ ఎప్పుడైనా వస్తే పని చేద్దాం అక్క. రియలేరా అక్క? పా అక్క. అరే ఈ జీబు ఖరాబ్ అయితే మీకెందుకు సంతోషం, ఇది పోతే పోని, మా డాడీ ఇంకొకటి కొనిస్తాడు. నాకు జీప్ అమ్మురి, నేను 5 రూపాయలు ఇస్తాను. అరే ఇదేమన్నా చాక్లెట్ 5 రూపాయలు ఇవ్వడానికి జీప్ రా. ఆ జీపుకి స్టీరింగ్ లేదు, దాన్ని జీప్ అంటారా? అరే ఏంద్రా అందరూ నా జీపు జీపు అంటారు, ఇక్కడ నుండి అక్కడ రాక జరుగుర్రి, లేకుంటే గుద్దుకుంటా పోతా మరి. అమ్మా అది పెద్ద జీప్, మరి అది గుద్దుతోనే మాకు దెబ్బలు తాకుతాయి. అరే మీరు ఎత్తారా, లేకపోతే మా డాడీని పిలుచుకోరమ్మంటారా? అరే వైష్ణవ్ వాళ్ళతోటి మనకెందుకు రా, నువ్వు జీపు నోకు మనం పోదాం. బాగా గుద్దు. ముస్తఫా అవు రాధక్కును వైష్ణవ్ గారు ఏడుకో పోతురు, నాకు చెప్పకుండా జీపు పైన ఎక్కడికి పోతురు అరుగుతా. అరే నీకేం కావాలిరా, ఇప్పుడే వాళ్ళందరూ టార్చర్ పెట్టిరు, మళ్ళా ప్రశాంతంగా వస్తే మళ్ళీ నువ్వు వచ్చినావు. అక్క గట్ల కాదు అక్క, వాళ్ళంటే వేరేటోళ్ళు, మన అంటే ఒక్కలేమే కదా, మన అందరం ఫ్రెండ్సే కదా. నాకు ఇష్టమవుతుంది ఒక్కసారైనా జీపు. అరే మీరేందిరా అప్పటి నుంచి 6 నుంచి మా జీప్ మీదనే పడుతుర్రు. అదే దానికి స్టీలింగ్ లేదు, దానికి అది బ్రేకులు పడతలేవు, ఏం పడతలేవు, నువ్వు వచ్చేందిరా? అదే అంతే నారా, మనం దోసరం కదా, నాకు జీపీ సరే దాన్ని చూసుకుందాం. నీ సంగతి సొంత ఫ్రెండ్ నాకు జీపీ రాదక్క. అరే రాదాక నాకు జీపీ అంటే ఇయ్యలేరా, ఏర్పించుకుంటే పోయిందిరా. అరే నీకే ఇయ్యలేదారా? నాకు ఇయ్యలే, ఎనికి ఇయ్యాలి, ఆనికి ఇయ్యాలి, ఓవాళ్ళకి ఇయ్యలేరా? అరే రాధమ్మని ఏదో ఒకటి వేయాలి, రేసి పెట్టదురా.
ఆ జీబీ వస్తుందిగా ఇప్పుడు కింద ఎత్తేద్దాం. ఆ రాధమ్మకి మంచి అవుతుంది. అన్న ఐడియా మంచిగా ఉందని నచ్చినప్పుడు కింద ఎత్తేద్దాం. కానీ ఎట్లా ఎత్తేద్దాం? వస్తుందిగా వచ్చేటప్పుడు చూడు నేను ఏం చేస్తున్నావు. అన్న రాధ కత్తుంది కింద పడేద్దాం. ఏం ప్లాన్ చెప్పినావు చెప్పు. ఇప్పుడు చెప్పుడు కాదురా చేసి చూపెడతా చూడు. అలాగట్లా కానీ పంపించిన బాబా అది కిట్టు కానీ నిన్ను రాదమ్మ అమ్మో రాదమ్మగా రాదమ్మా ఏమైంది బిడ్డ? దెబ్బలు ఎట్లా తాకినాయి? అక్కకి ఎట్లా తాకిందంటే మేము ఆ నుంచి జీప్ పట్టుకొని రావంగా ఈ బండ నుంచి కింద పడి ఆ దెబ్బలన్నీ తాకినాయి. దెబ్బలు బాగానే ఏమో రై పండు వీధికి వెళ్ళి కింద పడ్డదాట ఎట్లా ఘోరంగా తాకినాయి చూడు దెబ్బలు. అమ్మ నాకు తెలిసి అన్న పెట్టింది కావచ్చు. అప్పుడు జీబు ఇయ్యము అని అన్నాం. కట్టెందుకొని మీ ఈపులను చింతపండి అన్న చెప్పరు. నా బిడ్డని ఎవరెత్తేసిరి మీరు బండి ఎవరు పెట్టరు చెప్తారా? మర్యాదగా మీ సంగతి చెప్పమంటారా? అమ్మ నాకేం తెలియదు. పెద్దమ్మకి కట్టెతోటి కొడితే అల్లు మంచిగా పని అవుతాయి. నిజమే మంచిగా చెప్పింది. కట్టె మంచిగా తీసుకొచ్చింది. చెప్తా వీళ్ళ సంగతి చెప్తా. నిన్ను ఎంత ఘోరంగా ఎంత వేసిరు నిన్ను అరే పాపం రాధమ్మ మంచిదిరా. పాపం మన కోసం కొట్టద్దని అద్దంటుందిరా. రాధమ్మ సారీ రాధమ్మ. కాదురా మీరు అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండాలి ఫ్రెండ్స్ అంటే కానీ ఈగోస్ పెట్టుకుంటారా? మీరు ఈగోస్ పెట్టుకొని చూడుర్రి పానాలు పోతే ఎవరి బాధ్యులు చెప్పురు. మీరు చేయకోకుండా మంచిగా ఆట ఆడుకోవాలి కానీ ఇట్లా బండలు బిండలు పెట్టి ఎత్తేయకోకరు. మంచి కలిసిమెలిసి ఉండాలి. అర్థమైందా? జీపు నన్ను ఎందుకు కింద వాడేసినవే? బండి ఉంటే నాకు చెప్పనా? మా డాడీ ఇంకొక జీపు కొనియమంటేనేమో కొనిస్తలేడు. ఏమైంది రాదమ్మా? ఎందుకు ఎడుతున్నావు ఇవి జీప్ పట్టుకొని? అమ్మాయి జీబు ఖరాబ్ అయ్యి 1 month అవుతుంది. అదే జీబు మంచిగా ఉంటే ఆ బండని చూసి మంచిగా హ్యాండిల్ నింపుకొని పక్కకి రప్పించుకుంటూ కదా. మరి ఏం చేయమంటావే? నేను చెప్తానేమో ఇనరాయం మీరు. అందుకని మీ డాడీ జీతం అయితే పడంతి. మీ డాడీ జీతం పడ్డాక కొనుకొస్తాడు కాంతి. ఈ పాత జీబుతో ఎట్నో ఒక తీరైతే ఆడుకో నువ్వు. ఈ జీబుతో ఏం చేయమంటావు? దీనికి హ్యాండిల్ లేదు, బ్రేకులు లేవు, ఏం లేవు. ఇగో సరే మరి ఒక పని చేద్దాం. ఈ జీప్ని ఎంతో కొంత ఎవరికన్నా ఒకరికి అమ్మేద్దాం. ఆ పైసలు కొన్నాను నిన్ను మన ఇంట్లోకి పైసలు కొన్నాను. ఆ పైసలతోని కొత్త జీపు సరేనా? అమ్మ ఈ పాత జీపు నవ్వలు తీసుకుంటారు అమ్మ. ఇక అమ్మి వేసినా కూడా ఒక 2000 దాకా వస్తాయా? ఏమోనే బిడ్డ ఈ పాత జీబుని అసలు ఎవరికి అమ్ముదాము? 2000 ఏమో అత్యో రావో కానీ ఒక 500-600 1000 దాకా. 1000 వచ్చుడే కష్టం. బ్రేకులు లేవు, హ్యాండిల్ చక్కగా లేదు. ఎవరు కొనుక్కుంటారు? ఎవరో ఒకరికి అయితే అమ్ముదాం కాంతి. నాకైతే డౌటే ఈ జీబు అమ్ముడు పోతుంది అంటే. అమ్మ సప్రాకి ఈ జీబుని అమ్మేసుడు ఏమద్దు కానీ డాడేసినాక ఎట్నో ఒక తిరిగి చెప్పి కొనిపియమ్మ కొత్త జీబు. సరేనే రాదమ్మా అద్దుగాంతి. నిజమే ఎవరికన్నా నమ్మినా కానీ వాళ్ళు బాధపడతారు ఏదో డొక్కు జీబు అమ్మిర్రానని. నువ్వు చిన్నప్పుడు కొన్న జీబు నువ్వు చిన్నప్పటి నుంచి దీంతోనే ఆడుకున్నావు. ఎందుకు నీ జ్ఞాపకంగా ఇంట్లోనే ఉండంతి. మీ డాడీకి ఏదో ఒకటి చెప్పి నేను కొత్త జీబు కొనుక్కుందాం కాంతి సరేనా? నాకు కొత్త జీబు వస్తుంది.